లేనటువంటి మెట్ట ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వాలని గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు సోమశిల జలాలను తరలిద్దామని 1800 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు మొదలు పెడితే తర్వాత వచ్చినటువంటి నాయకులు పట్టించుకున్న పాపాను పోకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ కార్యక్రమంలో సోమశిల హై లెవెల్ కెనాల్లో 62-63% పూర్తయితే మిగిలినటువంటి దానికి డబ్బులు ఇవ్వక పూర్తి చేయలేక 10 సంవత్సరాలు నిలిచిపోయింది. ఇవాళ మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇప్పటికే కాంట్రాక్టర్లను నియమించాం, వాళ్ళు వచ్చి పనులు చేయడం జరుగుతుంది. మొదటి 2 రిజర్వాయర్లు ఫస్ట్ ఫేజ్లో మేము పూర్తి చేయాలి. సోమశిల ఎస్సీ గారు ఉన్నారు, మాకు ఇతర మా ఈలు ఎస్సీలు అందరూ కూడా ఉన్నారు. ఈ భూసేకరణ కొంత సమస్య ఉందంటే ఇప్పటికే 50 కోట్ల రూపాయలు విడుదల చేసి మొదటి 2 రిజర్వాయర్లలో ఉన్న భూమి సేకరించి పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. బహుశా ఆ పనులు మొదలు పెడతారు మా ఎస్సీ గారు, ఈలు, ఇతర అధికారులు. ఈ సందర్భంలోనే సోమశిల హై లెవెల్ కెనాల్ కానీ వస్తే ఇక్కడ 1,00,000 కుటుంబాలకి త్రాగునీరు ఈ మండలంలో ఇవ్వచ్చు. ఇంకొక 70-80 వేల ఎకరాలకి సాగునీరు ఇవ్వచ్చు. ఇది ఇవ్వలేకపోతే వీళ్ళకి వేరే మోక్షం లేదు. ఒక్క వర్షాధారమే మరిపాడు మండలానికి నీటి సమస్య పరిష్కారానికి ఇబ్బంది పడుతున్నారు. 46 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మండలాలు ఉంటే కనీసం చుక్క నీరు రానటువంటి మండలం ఏదైనా ఉంది అంటే 46 మండలాల్లో ఆనాడు ఒక్క మరిపాడు మండలమే మిగిలిపోయింది. అందుకని సోమశిల జలాలను ఏ విధంగా అయినా సరే ఇక్కడికి తీసుకురావాలని లిఫ్ట్ స్కీములను పెట్టి సోమశిల రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీల నీళ్లు ఈ మండలానికి తీసుకురావడానికి ప్రయత్నం, ఒక భగీరథ ప్రయత్నం మొదలుపెట్టాం. మధ్యలో కొంత నిర్లక్ష్యమై ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఇది పూర్తి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. ఈరోజే మీరు పత్రికల్లో చూశారు, దాదాపుగా 549 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుని నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం ఇవాళ సాంకేతిక అనుమతులు ఇచ్చింది. వెలుగొండ ప్రాజెక్టు కానీ వస్తే ఉదయగిరి, సీతారాంపురం, ఆ పైన ఉన్నటువంటి మండలాల నుంచి క్రింద ఉన్నటువంటి కావలి దగ్గర ఉన్న రాళ్లపాడు వరకు కూడా, కందుకూరు, కావలి ప్రాంతాలకి, తర్వాత మిగిలినటువంటి మన మరిపాడు మండలానికి కూడా ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకనే ప్రకాశం జిల్లాకి ఉపయోగపడే వెలుగొండ ప్రాజెక్ట్ కేవలం ప్రకాశం జిల్లాకే కాదు, నెల్లూరు జిల్లాకి, మన పక్కన ఉన్నటువంటి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గానికి కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అది కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ పనులు మొదలు పెట్టడానికి ప్రణాళికల్ని రూపొందించి అనుమతులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మరిపాడుకు వచ్చిన సందర్భంలో 4,62,60,000 రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టాం. బహుశా ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్కి 50 లక్షల రూపాయలతో మొదలుపెట్టి బిల్డింగులు జరుగుతున్నాయి. త్వరితగతిన 1 మాసంలో అక్టోబర్ చివరికి అంతా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. అధికారులు కూడా దానికి సిద్ధపడ్డారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు, కొత్త రోడ్లకు ఫౌండేషన్ దాదాపుగా 40 లక్షల రూపాయలకి ఈ మరిపాడు గ్రామంలోనే ఏర్పాటు చేశాం. ఇప్పుడు పనులు పూర్తయ్యాయి, ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేశాం. అలాగే ఇవాళ మంచినీటి సదుపాయం రావడానికి జలజీవన్ మిషన్లో 91,10,000 రూపాయలని మంజూరు చేశాం. ఈ 91 లక్షల రూపాయలు ఇవాళ వచ్చిన కార్యక్రమం కాదు.
మన దురదృష్టం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇచ్చింది. దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఇస్తాం మీ రాష్ట్రంలో, వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం లేదో వాళ్ళకి ఇంటింటికి కుళాయి ఇవ్వండి అని 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఎనుబోతు మీద వాన కురిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిధులు ఖర్చు చేయకుండా వదిలేసింది. ఈ సంవత్సరంతో దానికి కాల పరిమితి అయిపోతుంది. ఇక మనం అడిగినా కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరొక 2 సంవత్సరాల కాలం ఈ స్కీమును పొడిగించండి, మా రాష్ట్రంలో ఒక్క గ్రామానికి కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఇచ్చిన స్కీము గత ప్రభుత్వం, మాకు ఇప్పుడే రద్దు చేయొద్దని అంటే మరొక 3 సంవత్సరాల కాలం 2028 వరకు మీరు ఎన్ని పని చేసుకుంటారో చేసుకోండి, మేము నిధులు కొనసాగిస్తామన్న హామీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి మళ్ళీ జలజీవన మిషన్ ఇవాళ మన రాష్ట్రంలో మొదలైంది. అందులో భాగమే మర్రిపాడుకు ఒక్కదానికే ఈ పంచాయతీకే 90 లక్షల రూపాయలు ఇవాళ మంచినీటి స్కీమ్కి ఇవాళ శంకుస్థాపన చేశాం. పనులు మొదలు పెడుతున్నారు, టెండర్లు కూడా పూర్తయినాయి. ఇక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఇదే ఆ ప్రాంగణం. కస్తూర్బా గాంధీ ఆమె పేరు ఇవాళ భారత పరిపూర్ణత, భారతదేశాన్ని స్వాతంత్ర సముపార్జనలో తమ ప్రాణాలను బలిచ్చినటువంటి మహాత్ముల్లో కస్తూర్బా గాంధీ గారు కూడా ఒకరు. మహాత్మా గాంధీ గారితో పాటు తను కూడా మహిళగా కస్తూర్బా గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడితే ఆమె పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలని బాలికా విద్య వెనకబడినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ స్కూళ్ళని పెట్టాలని అప్పుడు నిర్ణయిస్తే అప్పుడు నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను, అప్పుడున్న ప్రభుత్వంలో నేను మంత్రిగా పనిచేశాను. మర్రిపాడులో మన ఆత్మకూరులో ఏఎస్పేటలో ఈ కేజీబీవీ విద్యాలయాల్ని రెండుటిని స్థాపించాం. మన జిల్లాకి అప్పుడు 12 వచ్చాయి. 12లో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మరీ వెనుకబాటుతనం ఉంది, ఆడబిడ్డలను చదివించకుండా పనులు చేయిస్తున్నారని అక్కడ కూడా కేజీబీ విద్యాలయాల్ని 4 ప్రారంభించాం. వీటితో పాటు మోడల్ స్కూల్స్ ప్రారంభించాం. అవి కూడా మర్రిపాడులో ఒకటి, ఏఎస్పేటలో ఒకటి, అదేవిధంగా ఉదయగిరి మండలం నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 10 మోడల్ స్కూల్స్ ప్రారంభించాం. ఈ విధంగా బాలికా విద్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాటి కేంద్ర ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటిని సాధించి తీసుకొచ్చాం. ఇవాళ